రవికిరణ్ గారు సార్ వర్మ గారు చూశారు, ఎవరికి వాళ్ళు ఒపీనియన్ చెప్పారు. నేను బయట కూడా వినిపించాను, ప్రశాంత్ రెడ్డి గారిది, శ్రీకాంత్ గారు కూడా ఆయన బయట వినిపించారు. సో ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది ఏపీలో? సార్ వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు సరే, ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది నల్లపరెడ్డి కుటుంబానికి. వారి తండ్రి గారు కూడా 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేశారు. వీరు కూడా 6 సార్లు ఎమ్మెల్యే, 6 పదుల వయసు. ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి కూడా 6 పదుల వయసు, మైలామూర్తికి 6 పదుల వయసు. ఇంత వయసు వచ్చాక, ఇంత కుటుంబం నేపథ్యం వచ్చాక మీరు అక్కడ మీటింగ్ పెట్టుకుంది దేనికి? ఏ మీటింగ్ పెట్టారు? కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ కార్యకర్తల ఆత్మీయ సమావేశం అన్నారు. ఆత్మీయ సమావేశంలో మ్యారేజ్ బ్యూరో యాక్టివిటీసు, లేదా పెళ్లి సంబంధాలు, ముక్కుపచ్చలారని పిల్లల పెళ్లిళ్ళు చేస్తాను, ఇయా మాట్లాడుకునేది మీ యొక్క ఆత్మీయ సమావేశం? ఈ మాట్లాడుకుంటారా? వైసీపీ నాయకులు కార్యకర్తలు నలుగురు కలిసి ఆత్మీయంగా కలిస్తే వీటి గురించి మాట్లాడుకుంటారా? ఏం సందేశం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ఏం మాట్లాడదలుచుకున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో ప్రతి విమర్శ సహజం అండి, ఉంటాయండి తప్పనిసరిగా. ఓకే, వారు అన్నారు మీరు పిహెచ్డీ చేశారు అవినీతిలో అని. సో మీరు రాజకీయంగా విమర్శ చేయండి. అవినీతి చేస్తే అవినీతి చేస్తున్నారు, ఇదిగో పలానా చోట మీరు ఇసుక తింటున్నారు, పలానా చోట మద్యం సిండికేట్లు ఉన్నాయి మీకు, పలానా చోట మైనింగ్ మీరు దొంగ రవాణా చేస్తున్నారు, అవి చెప్పండి. అంతేగాని రేణుగుంటలో మెస్లో పిహెచ్డీ చేశారు, మరి పక్కన పిహెచ్డీ చేశారు, పిహెచ్డీ అంటే ఏంటో రాసుకొని వచ్చి, మరి ఇంత రాజకీయ నేపథ్యం ఉందే, రాసుకుని పేపర్లు, వీళ్ళ నాయకుడు పేపర్లు రాసుకుంటారు, వీళ్ళు పేపర్లు రాసుకుంటారు, రాసుకుని వచ్చి మరీ చెప్తున్నారంటే ఇది ప్రీ ప్లాన్డ్, కావాలని. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా రాష్ట్రంలో ఏదో ఒక ఘర్షణ, ఏదో గొడవ సృష్టించాలి. ఎందుకంటే ఏదో యాదాలాపంగా వచ్చిన మాట కాదు. ఇప్పుడు మీ విజువల్లోనే కనపడింది, పేపర్లు తిప్పుతాడు ఆయన, అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, పేపర్లు చూస్తాడు, కింద చూస్తాడు, పై చూస్తాడు ఆయన. అంటే రాసుకొచ్చిన స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది స్క్రిప్ట్ ఏమన్నా? ఏదన్నా ఒక ఘర్షణ సృష్టించాలి, ఒక డిస్కషన్ సృష్టించాలి, ఆ తర్వాత దాడులు జరగాలి, దాని మీద చర్చ జరగాలి, ఈ రకంగా లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చెప్పాలి. ఇదేనా ఒక ప్లాన్డ్ యాక్టివిటీ చేశారా అని? ఒక ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకునే, ఆత్మీయంగా పలకరించుకునే మాటలు మాట్లాడుకుంటారా? ఈ అసహ్యకరమైన మాటలు మాట్లాడుకుంటారా ఆత్మీయ సమావేశాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారన్న విషయం మీకు యాగం చేయక ముందు తెలిసిందా, యాగం చేసిన తర్వాత తెలిసిందా? వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు యాగాలు చేశారు కదా, యాగం చేసిన తర్వాత యాగ ఫలం అది ఏమన్నా మీకేమైనా యాగం చేశాక తెలిసిందా? అయిపోవచ్చు, చంపేస్తారు, ఆల్రెడీ 2 సిట్టింగ్లు అయిపోయినాయి, ఎప్పుడప్పుడు చంపేస్తారు మీరు మిమ్మల్ని అని చెప్పి అంటారు. అది ఎవరు కూర్చున్నారు సిట్టింగ్ లో? మీరేమైనా కూర్చున్నారా సిట్టింగ్ లో? ఇది చెప్పాలి కదా. పోలీసులు ఓ పక్కన ఒక ఎంపీ మీద హత్యాయత్నం జరుగుతుంది, 2 సిట్టింగ్లు అయ్యాయి, నాకు తెలిసి అంటున్నప్పుడు తప్పనిసరిగా ఈ సెక్షన్లన్నీ వర్తిస్తాయి. ఈ సెక్షన్లోనే కాన్స్పిరసీ థియరీ ఈయన దాంట్లో ఉన్నారు. ఎందుకంటే బాబాయ్ గొడ్డలి ఇవన్నీ మనకు తెలిసినాయి కదా, ఈయన కూడా కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కుటుంబ సభ్యులే. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదో చేసి మళ్ళీ ఆ గొడ్డలు తీసుకెళ్లి ఎవరో చంద్రబాబు నాయుడు గారి చేతికో ఎవరి చేతిలో పెడతారేమో. సో తప్పనిసరిగా అలాగే ముక్కు పచ్చలారే పిల్లల్ని నేను చూసి పెళ్లి చేద్దరు కదా అంటే, ముక్కు పచ్చలారిన పిల్లలు అంటే ఏంటో మీకు తెలుసా సార్? 60 ఏళ్ళు దాటినాయి కదా మీకు. ముక్కు పచ్చలారిన వయసే పిల్లలు అంటే మీకు తెలుసా? ఇటువంటి ఏమన్నా మీరు చేశారా గతంలో ఏమన్నా? ఎందుకు ఇటువంటి అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి, మీ నాయకుడేమో, మీ జగన్మోహన్ రెడ్డి గారేమో చెల్లిని కూడా చూడరు, ఆవిడ చీర కలర్ మాట్లాడతారు. మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో మహిళల గురించి అదొక జాతి, అదొక పైశాచిక జాతి ఏదో అంటారు. మీ ప్రోద్బలంతో ఉన్న మీ ఎనలిస్ట్ కృష్ణరాజు గారేమో అమరావతి వాళ్ళందరూ వయసులు ఏదో అంటారు. ఇప్పుడు మీరేమో ఈ రకమైన వ్యాఖ్యలు ఏంటి? మీ స్కూల్ అంతా ఒక రకమైన స్కూల్ తయారైంది. ఇది మీరు మారే ప్రసక్తి లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ నేతలు చూస్తున్నాం గత 8 ఏళ్ళుగా, వీళ్ళు ఒక వల్లభనేని వంశీ నుంచి ఇప్పటి వరకు మొత్తం బ్యాచ్ అలా తయారయ్యండి. ఈ రాజకీయాలకి దురదృష్టకరం, దేశ రాజకీయాలు దురదృష్టకరం. వల్లభనేని వంశీ గారి మాటల నుంచి ఈ రోజు వరకు ఎవరైనా తప్పట్టారో చెప్పండి. వల్లభనేని వంశీ గారి మాటలు ఈ రోజు వరకు ఎవరైనా తప్పట్టారా వైసీపీ నేతలు ఎవరన్నా? ఏం లేదు. అటువంటి ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కూడా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా తప్పే. పోలీసులు ఎవరైతే చేశారో వాళ్ళు పట్టుకుని తీరవలసిందే. దాడుల సంస్కృతి మంచిది కాదు. వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉండి ప్రోత్సహించారు.
నా ఫ్యాన్స్ బీపీ ఎక్కి చేశారని చెప్పేసి టీడీపీ కార్యాలయాన్ని సమర్థించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినటువంటి రమేష్ గారికి బేషన్ చెప్పి మంత్రి పదవి ఇచ్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. దాడి సంస్కృతి వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి అదే అంటారు కదా, తప్పేం లేదు దాడి చేయటం టీడీపీ కార్యాలయం. అసలు దాడి ఎక్కడ జరిగింది అంటారు ఒక సందర్భంలో. దాడి ఎక్కడ జరిగింది అసలు అంటారు. ఓకే. సో వీళ్ళు నేను అనేది ఏంటంటే ఇలాగ ప్రోత్సహించే వ్యక్తులు ఈ రోజు ఈ దాడి గురించి మాట్లాడకూడదు. ఓకే. ఎందుకంటే ఆ రోజు దాడి కరెక్టే అన్న వ్యక్తులు ఈ రోజు దాడి తప్పని ఎలా అంటారు? ఓకే ఓకే రవికిరణ్ గారు, శ్రీకాంత్ గారు, ఆ రోజు తప్పని అన్నాము మేము, ఆ రోజు దాడి తప్పని ఆ రోజు అన్నాం, ఈ రోజు అంటున్నాం. ఆ రోజు తప్పే, ఈ రోజు తప్పే. ఓకే. శ్రీకాంత్ గారు ఇది వాళ్ళ ఒపీనియన్. గారు మీరు తప్పు అనే నైతిక హక్కు మీకు లేదు. ఓకే ఓకే శ్రీకాంత్ గారు ఇది ఒకటి వర్మ గారు ఇప్పుడు